అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ రాజంపేట. వీడియో అయితే పూర్తిగా చూడండి. మన ఇండియాలో మనం కోడి పుంజులు పందాలు పెడతాం కదా, అలాగే ఇక్కడ పావురాలు పందాలు పెడతారు. పుంజుల మాదిర ఇక్కడ పావురాలు అన్నమాట. నేను ఇక్కడ ముగ్గురిని అయితే కలిశాను. شلونك صديق؟ يبطأ شوي صوت واجد ما يسمع. زين الحمد لله. وين انت؟ انا سوداني. سوداني. شلونك نفسي هندي هذا مال شعر انت؟ لازم نفسي هندي. هذا لازم هذا لازم. زين اهل الكويت؟ يبطأ ما يسمعنا. خلي 3 سنة. 3 سنة داخل الكويت. زين بچة كم؟ بچة الحمد لله 5. 5 بچة ما شاء الله. انت سوداني ها؟ سوداني الحمد لله. زين كل هذا مكان اكيل كل مني شيء؟ لا الحمد لله انا بس جاينا شغل ونرجع. زين يعني الحمد لله. وبعدين شنو اكل الحين فطور خلاص؟ فطور خلاص غدا خلاص. استنى ما في مشكلة يعني كل زين. لا الحمد لله. اوكي حبيبي الله يسلمك. చూశారు కదా, ఆయన సుగాని దేశస్థుడంట. ఈ ఒంటిలు మేపే అతను. ఆయనైతే మీసాలు తిప్పుతూ మాట్లాడుతున్నాడు హ్యాపీగా, సంతోషంగా. నేను అడిగినాను, పర్మిషన్ అడిగినాను, వీడియో తీసుకుంటానంటే నువ్వు తీసుకొని ఏం చేస్తావు అన్నాడు. దానికి నేను ఇలా కష్టాలు పడుతున్నారు, ఇలా బాధలు పడుతున్నారు, ఒంటిలు కాడ ఎడార్లు అని చెప్తానన్నాను. అలా ఎలా చెప్తావు అని అడిగినాను నన్ను. నేను చెప్పాను, నీకు నేను బాధల్లో ఉన్నానని, మేము సంతోషంగా లేమని, మాకు అన్నం లేదని, జీతం లేదని అని నేను చెప్పినాను నీకు అని అన్నాడు. అంటే ఎడారంటేనే మామూలు అలానే కదా అని నేను అన్నాను. దానికి లేదు మేము మీకన్నా హ్యాపీగా ఉన్నాము అని అంటాడు. మీరే మాటలో చూసినారు కదా ఆయన మిసాలు తిప్పడం ఎంత సంతోషంగా ఉన్నాడో. అది ఎలా మరి ఎడారిలో ఉండేవాళ్ళంతా కష్టాలని చెప్తూ ఉంటారు అని అడిగితే, ఇప్పుడు మీ డ్రైవర్లో కష్టాలు లేవా? మీ సిటీలో ఉండేవాళ్ళు కష్టపడరా? మీరు అందరూ సంతోషంగా ఉండారా అని అడిగాడు. అది కరెక్టే కదా. మనం కొందరు డ్రైవర్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం, భోజనం సరిగ్గా ఇవ్వకపోవడం. వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు. ఏడు కూడా అంతే, మాకు కొందరికి బాగుంటుంది, కొందరికి బాగుండదు, మీకన్నా మేమే హ్యాపీగా ఉన్నాము అని అంటున్నారు. మీరు ఇంకా టెన్షన్ పడాలి, పొద్దున్న లేచి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి, టైం అయిపోతూ ఉంటుంది, డ్యూటీలు చేయాలి, డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బండి విషయంలో. మేమైతే మమ్మల్ని ఇక్కడైతే ఎవరు అడగరు, కోవేటోళ్ళు అడగరు, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు. మేము లేచామా, వీటన్నిటి చూసుకున్నామా, వాటికి మేపుకుంటా మా పాటికి మేము సంతోషంగా ఉన్నామా, మమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు ఇక్కడ ఈ వాతావరణంలో, అంత ప్రశాంతంగా ఉన్నామని అన్నారు. మాకు నచ్చిన వంట మేము చేసుకుంటాము, వాళ్ళన్నీ తెచ్చిస్తారు, జీతం కరెక్ట్గా ఇస్తారు అని అన్నారు. ఇది నిజమే, నేను ఆలోచిస్తే కరెక్టే కదా. మనం డ్రైవర్లు పొద్దున్న లేచింటించి ఆ డ్యూటీ ఈ డ్యూటీ టెన్షన్, అక్కడికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అని అంటాం. ఇక్కడైతే ఏముండదు అదంతా. అంటే నేను ఏమంటున్నానంటే, సిటీలో ఉండే వాళ్ళకు డ్రైవర్లకు సమస్యలు ఉంటాయి, ఇక్కడ ఎడారిలో ఉండే వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే, పూర్తిగా ఎడారంటేనే అదొక ఇదేదో భయంకరమైన ప్రదేశము, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఒంటిలు మోపకూడదు, మనం పోకూడదు, మాకు అన్నం ఇరు, జీతాలు ఇరని ఒక బూతు పదాన్ని అయితే తయారు చేశారు. అదంతా ఏముండదు. ఇప్పుడు నేను ముగ్గురితో మాట్లాడతాను, మీరే చూడండి వాళ్ళు ఏమి ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళు చెప్తున్నారు. అలా అని అందరినీ అనట్లేదు నేను. కొందరికి సమస్యలు ఉన్నాయి, అది మన టైము, మనం దానికి ఏం చేయలేము. డ్రైవర్ లైఫ్ అంటే కొంచెం టెన్షన్ లైఫే. ఇక్కడైతే టెన్షన్ ఏమి ఉండదు, కానీ వాటిని చూసుకుంటూ ఉండాలా. అవి కూడా ఎక్కడికి పోవంట, అలా మేస్తూ ఉంటాయి. వాటికి మళ్ళీ కుక్క ఒకటి తోడు. ఆ కుక్క వాటికి సెక్యూరిటీ అనుకుంటా. ఈ చిన్న పిల్లలు ఇవి. మనము ప్రేమగా చేస్తే ఏ పనైనా మనం ప్రేమించాలి ఆ పనిని. అక్కడ మనం ఉండగలము, ఆ పనిని మనము ఇంట్రెస్ట్గా మనసు పెట్టి చేస్తే మనము రోజులు గడుస్తూ ఉంటాయి అట్లా, మన టెన్షన్ ఉండకుండా. అంతేగాని మనము ఇది నా వల్ల కావడం లేదు, ఇది నేను చేయలేకున్నాను అంటే ఆ రోజులు ముందుకు బావు, రోజు గడిచేదే పెద్ద కష్టంగా ఉంటుంది. ఈ ఒంటిలో అయితే ఇసుక మేస్తున్నాయో మరి గడ్డి మేస్తాయో నాకైతే అర్థం కాలేదు. అవి వంగినాయంటే గోక్కుంటా తినుకుంటా పోతానే ఉండ. ఇదైతే ముందుకు వస్తుంది. అవి ఏమనవు అన్నారు ఆయన అడిగితే. అవి ఏమనవు, వాటికి మన మాదిరి ప్రేమ జాలి ఉంటాయన్నారు. నిజమే, నేను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే అదేమనలా. ఇదైతే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇది వీటికి వచ్చి ఇద్దరు అన్నమాట. ఒకరు శ్రీలంక అతను, ఒకరు సుగాని అతను. ఇలా రోడ్డు అమ్మిడితో మేపుకుంటూ వెళ్తారు. మళ్ళా ఒక గంట తర్వాత తీసుకువెళ్ళి అక్కడ షెడ్లో వేస్తారంట. ఇది చూడండి, ఇది దొంగదేమో అనుకుంటా. సేమ్ మన ఇండియాలో కూడా కొన్ని ఆవులకు, గేదెలకు ఇలా కడతారు కదా, ఇది దొంగది అనుకుంటా. అంటే పరిగెత్తదేమో కానీ అలా కట్టినారు. దీనికి తెలివి ఎక్కువేమో మరి.
ఇది చిన్నగా పోతే అవి ముందు పోతున్నాయి. ఇక్కడైతే చూడండి కారు టైరు, ఇదంతా ప్లేస్ అంతా ఎడారే. ఇదంతా చూసేదానికి ప్రశాంతంగా అయితే ఉంది వాతావరణము. అంటే ఇప్పుడు చలికాలము, ఇలా రోడ్డు మీద పోతూ ఉంటే టైర్లు ఎండాకాలం అయితే సరిలేనప్పుడు బండికి పగిలిపోతాయి దోవలోనే, రన్నింగ్లోనే. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు. రోడ్లు అయితే సరిగ్గా లేవు, కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయాలి. నేనైతే వచ్చేసాను. మన వాళ్ళు లొకేషన్ పెడితే ఇక్కడ బంక్ ఉంటుంది అన్నారు. నిజంగానే బంక్ ఉండదు ఇక్కడ. నేనైతే షాకు. ఇండియాలో ఎప్పుడో చూసాం మనం చిన్నప్పుడు అంటే బంకులు. ఆ బంకు కాడించి రైట్ తీసుకో ఉన్నారు. ఇక్కడైతే एक दिनार एक दिन ये वो भी एक दिनार है पूरा एक दिनार हाँ। देखो तुम मास्टरी का है। अच्छा ये मस्जिद का हाँ एक दिनार का नहीं वो एक पीस 100 फिलिस है, मियाँ 100 फिल्स है 100 फिलिस है। ओके ओके ये पूरा दिनार दिनार हाँ दिनार दिनार ये पूरा दिनार दिनार हाँ? पूरा दिनार दिनार है। ओके कौन आता है भाई स्त्री वो कोई तो लोग आते हैं इधर। कोई ठीक आता है। अच्छा भाई ओके भाई Thank कराओ you. थोड़ा भाई तुम उधर करो बैठ से करो ओके ओके ये समूह हाँ हाँ भाई कैलकुलेट ओके भाई చూసినారు కదా, ఈయనైతే బంగ్లాదేశ్ అతను. బంకు ఇందేనంట, ఈ బంకు అంగడి ఇందేనంట. మొత్తం ఎన్ని తినారంట నాకు తెలిసి. అంటిపళ్ళు చూడండి అన్ని ఉండే 5 తినారంట. అవి జమియాల్లో కూడా రేట్ ఎక్కువే. ఇక్కడైతే ఎడారి ప్రాంతంలో తినారంటే చాలా చాలా చీప్గానే ఉన్నాయి రేట్లు. మామూలుగా ఒక 2 అంటిపళ్ళు తీసుకుంటే 3 అంటిపళ్ళు తీసుకుంటే రూపాను 200 ఫిల్స్ వేస్తారు. అదైతే కడుతూనే తినారంట. వీళ్ళు ఇక్కడ వచ్చి కోయేటోళ్ళు అంతా మనోళ్ళు తీసుకొని పోతారంట. ఇవైతే ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇవి కూడా తినారే అంట. ఉల్లగడ్డలు మొత్తం కూరగాయలు తినేదానికి అన్నీ ఉన్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయి. ఈయన మధ్యాహ్నం దాకా ఉంటాడంట, మళ్ళీ వస్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడంట. ఎట్లుంది లైఫ్ ఇక్కడ అని అడిగితే చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాను అని ఇతరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. బాధలు అందరికీ ఉంటాయి, మనకు ఉంటాయి, బయట నవ్వుతూనే ఉండాలి. ఇవన్నీ అయితే పిల్లలకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. నీళ్ళు, ఐస్ క్రీములు, ఇవి చూడండి చాక్లెట్లు, ఇవన్నీ చాక్లెట్లే. ఇక్కడ మామూలుగా కోవిడ్ వాళ్ళ ఈ ఫ్యామిలీలతో వస్తారు కదా పిల్లలు, అవన్నీ సిటీకి పోని అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి వీళ్ళకి, ఒక బ్యాంకుకి పోయేటప్పుడు తప్ప. బాగుంది ఇదా అదే కోడి పుంజుమే ఉంది, అది ఎర్రపుంజు ఉంది. వీటిని అప్పుడు చూసుకుంటా ఉండాలి కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని చూసుకుంటా. ఎండాకాలం మన కూలర్లు పెడతా, కూలర్లో టాబ్లెట్ ఏమైనా బాగాలేదు, మన మనసుల మధ్యన చూసుకోవాలి. ఇంకా హాస్పిటల్ గీసిపెట్లో అన్ని సూదులు బోదులు అన్ని వచ్చి ఉండాలి. మీకు అన్నం గిన్నం అని బాగా దొరుకుతూ ఉంటుంది. ఇబ్బంది ఇప్పుడు చలికాలం ఇది బాగుంటుందా, ఎండాకాలం బాగుంటుంది? చలికాలమే బాగుంటుంది, ఎండాకాలం ఇది ఎండ వచ్చినా కాల్చది. అవునవునులే, ఒకరు చలికాలమే బాగుంటుంది. ఇదేనా చాలా కొత్తగా ఉన్నది. ఇది 10 ఎన్నేళ్ళ 18 ఏళ్ళ నా కాడ 14 ఏళ్ళు దుల్లా. ఇది ఎన్ని సంవత్సరాలు? అది ఉంటుంది నా 12 13 సంవత్సరాలు. కోడి అది కేజీ అవతల ఉండదా, ఆ కేజీ మీద ఉండదా, అక్కడ పవర్ నెంబర్ ఉన్నది బాగుంటుంది. 15 14 ఇంకా 23 సంవత్సరాలు కూడా ఉన్నాయి. బరువు కూడా మనకు కోడే అనుకోండి. అయితే సాక్కుంటాము, వాళ్ళ కోటలు తెచ్చే మనం సాక్కునే దానికే కదా. ఇంకా వాళ్ళు అవి కానీ తెచ్చా అంటారు. పావురాళ్ళు, కోళ్ళు, కుక్కలు, పిల్లిలు అవి మామూలే కదా. బుల్జో అది బయట ఉందలే, అది వేరు, అవి లోతు. అవి పోతులు, మామూలు పింటులు, అవి కూడా అవి పందాలు. అంటే డబ్బులు పెడతారా? డబ్బులు పెడతా. ఇప్పుడు ఎండాకాలం చనిపోవడం కానీ అట్లా ఇట్లా ఎక్కువ హారం వచ్చే ఎక్కువ ఉంటే చనిపోతాయి. మనం అవి కూలర్ అంత పెడతా, కూలర్ పెడతా, ఫ్యాన్లు అంత పెడతాము. మన మనసుల మాత్రమే చూడాలి. అవి కూడా చిన్న ఒకటి ఇన్నేళ్ళని బతికిద్ది. 10 18 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఉన్నాయి. అట్ట కూడా ఉండే ఇబ్బంది లే మనకు. ఇది ఆడది, అది ఆడది, ఆడది అన్ని
ఆ. బాగున్నదా? ఉమ్. ఇది చాలా చిన్నది కన్నా. చిన్నది అది. ఇప్పుడు ఇది మనం రెక్కలు తీసేసి ఎగిరిపోతుందా? అల్లే లెక్కలు తెచ్చేది అటు పది పోదు. అట్ట కాదునా, ఇప్పుడు చెయ్యి నుంచి రెక్కలు తీసేసి వెళ్ళిపోతుంది. రెక్క ఇంక వదిలేదంటే పోవడమే ఇంకా. ఆహా. గోధుమలు అయ్యే కదా తినేదా? గోధుమలు, ఇది కీమా, ఇవి అయ్యే అది ఒకటి, అది పెసరి అవి అన్నీ ఉంటాయి రకరకాలు. వాటికి గుడ్లు పెట్టేదానికి ఒక ఉంటాయి, అంత రకరకాలు. గోర్లు కూడా ఉడ్గా ఉన్నాయినా? గొర్రెలు కూడా కొన్ని కట్ చేస్తాము బాగా మంచి అయితే అవి మామూలుగా అట్లా. ఇవేనంట పందెం పావురాలు. బాగా వాటిని చాలా మనిషిని జాకినట్టు జాకుతారంట. చాలా బాగా ట్రీట్మెంట్ కానీ వాటికి ఏమైనా సమస్య వచ్చినా బాగలేకపోయినా వాటికి మెడిసిన్ అయ్యి ఎప్పటికప్పుడు ఇచ్చేసి చూసుకుంటూ ఉంటారు. ఇవి చూడండి, పెద్ద గద్దలు నిట్టున్నాయి. ఇవైతే చాలా పెద్దవి, కానీ ఇవేనంట పావురాలు. అది పందాలు అంటాం అన్నా కదా నేను, అలా అన్నమాట. కువైట్ వాళ్ళు పందాలు మనం కోళ్ళతో పెట్టుకుంటాం, వీళ్ళు ఇక్కడ పావురాలతో పెట్టుకుంటారు. రకరకాల జాతులు పావురాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, చిన్నవి, నెమ్మల మాదిరి కలర్ఫుల్స్. ఇదైతే చూడండి మొత్తం కోకిల ఉన్నట్టుంది. నేను కోకిల అయితే అనుకున్నాను ఫస్ట్. ఇది వీటిని చూసుకోవడానికి మనిషి వాళ్ళకి జీతాలు భోజనాలు అన్నీ పెట్టి అన్నీ చూసుకుంటూ ఉంటారు, సేమ్ మన మాదిరి అంతా. కానీ ఇక్కడైతే వాతావరణం భలే ఉంది, చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంది. ఇది ఉంది కదా, ఇది ఇల్లు అంట పావురాలకు, అంటే అవి ఉండేదానికి ఇల్లు అంట. దీంట్లో మొత్తము చిన్న చిన్న రూముల మాదిరి ఉన్నాయి. దీంట్లోనే పందానికి పోయేటి దీంట్లో పెడతారంట వాళ్ళు. దీంట్లో పెట్టి మేత వేసి వాటిని ఎలా ఉన్నాయి అప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారంట. ఇదైతే చాలా బాగుంటుంది చూసేదానికి కూడా. మొత్తం నీళ్ళు అన్నీ లోపలే. రోజుకు వచ్చి 10 సార్లు చూసుకోవాలంట వాటిని. అవి ఎలా ఉన్నాయి చూడండి. గదులు చాలా బాగున్నాయి, గదులుగా. దాంట్లోనే ఒక్కొక్క పావురం ఒక్కొక్క గదిలో ఉంటుందంట. భలే ఉంది ఇదైతే. ప్లేస్ చూడండి, అంటే ఎవరెవరి ప్లేస్లో వాళ్ళు టైర్లు పెట్టుకున్నారనమాట గుర్తుకు. అంటే మనం నెంబర్ రాళ్ళు ఎట్లా ఆ మాదిరి అన్నమాట. లోపలైతే ఇలా ఉంటుంది. తులసి చెట్టు చాలా అందంగా, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇండియా మాదిరి ఉంది. ఇది ట్యాంకీ. కరెంట్ అయితే ఉండదు, మొత్తం బ్యాటరీ ఇక్కడల్లా. కువైట్ వాళ్ళు వస్తూ ఉంటారంట, వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసి అప్పుడప్పుడు హ్యాపీగా సంతోషంగా గడిపి వెళ్ళిపోతూ ఉంటారంట. ఇది ఉంది కదా, ఇదే అంట. ఇవి పావురాలు అదే వదులుతారు కదా మామూలుగా పందానికి, అట్లా దీని మీద అంట. చాలా బాగుంది, హైట్ కూడా ఉంది. చాలా పెద్ద ప్లేస్ పైన అయితే ఉంది, చాలా పెద్దది ఇది. పైన వచ్చి చాలా ప్లేస్ ఉంది పైన అయితే. ఇది వచ్చి వాళ్ళకి దివాని. ఇది కూడా గెస్ట్ హౌస్ లాంటిది. వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు. కరెంట్ అయితే లేదు, చలికాలం కాబట్టి అన్ని రేకులేను. బాగుంది ప్లేసు. రేకులు ఉన్నాయి కాబట్టి ఏసీ అవసరం లేదు చలికాలం అయితే. మామూలుగా అయితే ఎండాకాలం అయితే ఉండలేము. వాటికి బ్యాటరీ అంట, బ్యాటరీ ద్వారా కరెంటు వస్తుందంట వాటికి కూడా. చాలా బాగుంది విశాలంగా. ఇక్కడైతే ప్లేస్ భలే ఉంది, డిస్టర్బ్ అయితే లేదు, ప్రశాంతంగా ఉంది. అడిగే వాళ్ళు లేరు, మన పని మనం చేసుకుంటూ ఉండిపోవాలి. చూడండి చాలా బాగుంది అంతా. మొత్తము ఇది వచ్చేసి ఆయన ఇక్కడ పనిచేస్తాడు కదా, ఆయన కిచెన్, వంట రూమ్ అన్నమాట. ఆయనకి మొత్తం ఉన్నాయి, వాళ్ళకు నచ్చిన వంటలు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కోయేటోళ్ళు వచ్చి ఏమేం కావాలని అడిగి అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిపోతూ ఉంటారంట. ఫోన్ కార్డు కూడా వదిలేస్తారంట. మనమైతే మనమే కొనుక్కోవాలి ఫోన్ కార్డు. చాయ్ మొత్తం, అన్నము కూర మొత్తం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇదైతే ఫ్రిడ్జ్, కుబ్బూసు అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. బిస్కెట్లు, చాక్లెట్లు, పాలు. హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అయితే భలే ఉంది, నచ్చింది నాకు. మీకు కూడా భలే నచ్చుతుంది. ఇదైతే ఆయన ఉండే రూము, బీరువా. రూమ్ కూడా చాలా పెద్దది. మనకు కూడా ఎవరో ఇంత పెద్ద రూము, చాలా పెద్ద రూమ్ ఇచ్చారు. అద్దము, అన్ని వసతులు ఉంటాయి. బ్యాటరీ కనిపిస్తుంది కదా, ఇదే బ్యాటరీ, కరెంట్ ఉండదన్నమాట. ఈ బ్యాటరీ ద్వారా
మొత్తం కరెంటు అంతా, లైటు అన్నీ పనిచేస్తాయి ఇక్కడ. కూలర్ కూడా దాని ద్వారానే పనిచేస్తుంది. ఇది చూడండి, వాటికి పావురాలు గింజలు, అవి పావురాలకు మేత. అవి ఇది హీటరు, చలికాలం కదా. ఇది కూలరు. కుందేళ్ళు చూడండి, ఇవి కూడా జత ఉన్నాయి. మంచి వాతావరణం అయితే. ఇవి కూడా ఏ సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి, బాగున్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇది చూడండి, ఇదంతా పట్ట అన్నమాట. పట్ట మాదిరి ట్యాంకీ. మనం ట్యాంకీ ప్లాస్టిక్ ఇది లేకుండా ఒక బెలూన్ మాదిర. చూసి దానికి చాలా బాగుంది. ఇదైతే భలే నచ్చింది నాకైతే, ఈ పావురాలు ఉండే ఇల్లు. ఇవి వెళ్తూ ఉంటే దారిలో ఇలా తూము కనపడింది. మన ఇండియాలో తూము అని అంటాం, మా భాషలో అయితే. రోడ్డు మీద కింద వాటర్ మీద తూము ఉంటుంది కదా, అది కనపడింది. నాకైతే ఇండియా గుర్తొచ్చేసింది. అందుకే నేను సడన్గా వీడియో తీశాను దీన్ని. మీకు కూడా అలాగే గుర్తొస్తుంది కదా. నాకు చాలా కనపడ్డా. ఏందని చూస్తే మళ్ళీ ఇది తూము కానీ అంతే సేమ్ ఇండియాలో మాదిరి ఉంది. సరకారు చెట్టు అంటే ముళ్ళ చెట్టు, మా సైడ్ సరకారు చెట్టు అంటారు. సరకారు చెట్టు, ముళ్ళులు కూడా ఉన్నాయి దానికి. ఒకటే చెట్టు ఉంది అయితే నేను చూసిన ఈ ప్లేసులో. ఇక్కడైతే ఒకటే ఉంది, అంటే అక్కడక్కడ ఉంటాయి. తూము పక్కన ఒకటే ఉంది. వీళ్ళు వచ్చేసి ఇవి వచ్చి మతాములు, అంగళ్ళు మొత్తం అన్నీ ఉన్నాయి. మనం ఏం సిటీకి పోని అవసరం లే, అన్నీ దగ్గర ఉన్నాయి. అన్నీ ఆన్లైన్. ఫోన్ నెంబరు మనం ఫోన్ చేసామంటే ఆన్లైన్లో తెచ్చిపోతారు. ఇదంతా వచ్చి చెత్త, వాళ్ళు వేస్ట్ అంతా రోడ్డు సైడ్ వేసేస్తూ ఉంటారు. అవన్నీ మామూలే. ఇక్కడ అక్కడక్కడ నేను ఒకసారి చూశాను, పొట్టేళ్ళు అవన్నీ బాగలేనట్టు, ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు ఇక్కడ చచ్చిపోయినట్టు ఇక్కడ బారేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు వచ్చి చూశాను అన్నీ. ఇదంతా మొత్తము అన్నీ షాపింగే. పిల్లలకు బొమ్మలు ఏం కావాలంటే అవి ఉంటాయి, అన్నీ మొత్తం ఉంటాయి. ఇంకెక్కడ ఎడార్లు ఏం దొరకవు, ఎడార్లు అన్నం దొరకదు అని ఎలా అంటారో తెలియదు. మరి కొంచెం ఉండొచ్చు ఆ మాదిర. అయితే డ్రైవర్లు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షం పడింది బాగా, బండ్లు బోడకపోతాయి. అలాంటప్పుడు చూసుకొని వెళ్తూ ఉండాలి. వర్షం పడినప్పుడు మొత్తం మెత్తగా ఇసుకంతా లోపలికి దిగబడుతుంది. కానీ మనం చూసుకొని ఎలా బండ్లన్నీ వెళ్తూ ఉంటాయి కదా, అదే దారిలో వెళ్ళాలి. వీడియో చూస్తున్న తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.